భాషా సాహిత్యాల పట్ల మీకు మక్కువ ఎప్పుడు కలిగింది? అందుకే కాళిదాసు గారు చెప్పారు కదా, ప్రపేదిరే ప్రాక్తన జన్మ విద్యాహ అని. శాంతి లేదు జీవికి, కాంతి లేదు మోముకి. భాషా ప్రవీణ్ తర్వాత మళ్ళీ మీ చదువులు ఎలా కొనసాగాయి? పుస్తకం లేకపోతే నేను లేను. పుస్తకాల్లో మునిగిపోతే ప్రపంచం మర్చిపోతాను. మిమ్మల్ని ఆ సంస్కృత భాషా సాహిత్యాలు ఏ విధంగా మిమ్మల్ని మలిచాయి మిమ్మల్ని? అద విజృంభమాణ నవనలిన వనేష కఠోర చోత కలికా కృత కాముకోత్కలికేషు కోమల మలయ మారుత అవతరంగితానంగ ధ్వజాంశకేష్ కాదంబరిలో. అంటే జీవితంలో మీరు అనేక ఎదురు దెబ్బలు, కష్టాలు, చాలా ఆటుపోట్లు, అవమానాలు, చాలా అనుమానాలు చాలా పొందారు కదా. వీటన్నిటి ఈ క్రమంలో ఈ ఈ సంస్కృత సాహిత్యాలు ఇవి మీకు బాసటగా నిలిచాయంటారా? 100%. నిజం చెప్పాలంటే నా ప్రవృత్తి వేరు, నేను వేరు. నా సాత్వికత వేరు, నా సాహిత్య అభినివేశం వేరు. కానీ బయట నేను చిత్రించబడే నా పాత్ర వేరు. ఒక భయంకరమైన విలన్ లాగా 4 కూరలు పెట్టేసి ఒక రాజకీయ పిశాచిలాగా ధనం కోసమో లేకపోతే అధికారం కోసమో ఎన్టీఆర్ని వల్ల వేసుకుని ఒక స్త్రీలాగా ఇలాంటి ఒక పాత్రని చిత్రించి అక్కడ వాళ్ళు చూపించుకుని వాళ్ళు ఆనందపడుతున్నారు, అది వదిలేద్దాం. కానీ నేను పూర్తి భిన్నమైన స్థితిలో నేనున్నాను. నేను ఇందాకే చెప్పాను, నా చదువు ఒక ఉన్నతమైన సంస్కారం నాకు ఇచ్చింది. సంస్కృత భాష చదివాక ఇంకా నేను అందులో ఎన్నో గ్రంథాలు చదవగలిగానండి. నేను నా 20వ ఏటే ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్ళిపోయాను. నాకు శంకర అద్వైతం అంటే చాలా పిచ్చి, మామూలు పిచ్చి కాదు అది అసలు. ఇక కాళిదాస్ కవిత్వాన్ని ఎంత ఇష్టపడతానో శంకర అద్వైతాన్ని కూడా అంత స్థాయిలో నేను అనుభవించాను కూడా, దాన్ని ఊరికే చదవటం కాదు. కాలం అనే ప్రవాహంలో గొప్పదైనటువంటి ఈ ప్రపంచంలో ఉండే అందాలు, ఆనందాలు, లేకపోతే ఎన్నో కోరికలు, వీటన్నిటినీ కూడా చూసుకుంటూ జీవితాన్ని వృధా చేసుకుంటున్నారంటారు. బెర్నాడ్ షా అనుకుంటాను అన్నమాట ఇది. అందువల్ల ఏంటంటే నాకు ఇలాంటి వేదాంతం అనేది చిన్న వయసులోనే బాగా అబ్బింది. ఇక చెప్పాలి అంటే అదే, ఇక ఈ సాహిత్యము, సంస్కృత సాహిత్యం అబ్బిన తరువాత ఆధ్యాత్మికలోకి వెళ్ళినప్పుడు అనేక పుస్తకాలు చదివానండి. అందులో కూడా నేను ఉపనిషత్తులు చదివాను. ఆల్మోస్ట్ 10 ఉపనిషత్తులు చదివాను చదివాను చెప్పినటువంటి. భజగోవింద మామూలు, శివానంద లహరి, ఆయన సౌందర్య లహరి, తర్వాత ఆత్మవిలాపం. ఆత్మవిలాపం ఎంత అద్భుతమైన పుస్తకం అండి అసలు. నిర్జన నదీ కుంజగృహే మంజుల పులినైక మంజు తరతల్పే సేతో కోపి యతీంద్ర ఆత్మబోధ వస్తు నిస్తంద్ర. అసలు అది ఆ శ్లోకం అనుకుంటూనే నేను ధ్యానంలోకి వెళ్ళిపోతాను, అంత పిచ్చి. తర్వాత సదాశివ బ్రహ్మేంద్ర స్వామి కీర్తనలు కూడా అంత పిచ్చి అండి నాకు. తత్వాలు కూడా ఉన్నాయి అసలు. ఎందుకంటే అది కూడా అద్వైతం, కంప్లీట్ అద్వైతం. ఇది నిర్జన నది కుంజగృహే మంజుల పులినైక మంజు తరతల్పే. ఎట్లా ఉంటాడంటే ఒక నిజమైన యతి, అంటే ఆత్మానందంలో నిరంతరం రమించేటువంటి, బాహ్య సుఖాలు ఎరుగినటువంటి ఒక యోగి ఎలా ఉంటాడంటే నిర్జన నది కుంజగృహే, నిర్జనమైనటువంటి ప్రాంతాల్లో ఎవ్వరూ లేనటువంటి ఏకాంత ప్రదేశాల్లో మంజుల పులినైక మంజు తరతల్పే, ఆ సున్నితమైనటువంటి ఆ ఇసుక తెమ్మెరల మీద అవే సుఖమైన పాన్పులుగా భావిస్తూ ఉంటూ తనలో తానే రమిస్తూ ఆనందాన్ని అనుభవించే వాడు నిజమైన యోగి అని చెప్తాడు. మీకు ఈ ప్రేరణతోటి మీకు కూడా అలాంటి జీవితం అనిపించలేదు ఎప్పుడు? అయ్యో, నేను మా వారితో కూడా అదే చెప్పా, వద్దండి పాడు, ఈ రాజకీయం వద్దు, పాడు వద్దు, మన ఇద్దరం వెళ్ళిపోదాం పదండి అని చెప్పాను నేను. నిజంగా ఆయన కూడా అన్నారు, సరే పోదాం అన్నారు. కానీ ఆరోగ్యం బాగాలేక నిజంగానే మేము అనుకున్నాం కూడా హిమాలయాలకు వెళ్ళి కొన్నాళ్ళు ప్రశాంతంగా గడుపుదాం. నేనైతే ఎప్పుడు అదే భావంతో ఉన్నానండి. ఎప్పుడే నేను ఒక్క పదవి ఆశించాను, శర్మగారు తీసుకున్నాను. వీళ్ళంతా చెప్పేది ఎన్టీఆర్ ఆమె ఏం చెప్తే అదే వింటాడు, అందుకనే మా కోపం అది ఇదని కదా వీళ్ళు చెప్పారు. మరి నేను చెప్పినప్పుడు అధికార వ్యామోహం ఉంటే నేను పదవి తీసుకోవటం ఎంతసేపు అండి. స్వయంగా ఆయన ఆఫర్ కూడా చేశారు 2 సార్లు మినిస్టర్ తీసుకోమని. మరి నేను ఎందుకు వద్దన్నా అని చెప్పండి. అందువల్ల ఏంటంటే నేను చెప్పాను, నేనుగా ఉన్నాను, బయట ప్రపంచంలో వేరుగా ఉన్నాను. మామూలుగా సుకవిత యద్యస్తి రాజ్యాన కిమ్ అంటారు కదా.
మంచి కవిత్వం దొరికితే ఈ రాజ్యాలు వీరభోజ్యాలు మనకెందుకు? ఎందుకు అనేటువంటి ఎప్పుడు కూడా ఒక మంచి కళాకారులు కానీ, మంచి ఈ సాహితీవేత్తలు కానీ, దాంట్లో మునిగిన వాళ్ళు, అలాగే ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవాళ్ళు కానీ నిజంగా అనుభవించాలి. ఊరికి కళని కాసులకి, సాహిత్యాన్ని వేలం పాటలకి, అట్లాగే ఇదేమో ఒక బహిరంగ ప్రదర్శనకు, ఆత్మయోగం ఇట్లా ప్రదర్శించే దాంట్లో ఆనందం రాదు వాళ్ళకి. నిజంగా అనుభవించగలగాలి. అప్పుడు మనకి బయటవన్నీ కూడా నిస్సారం అనిపిస్తుందండి. అంత వేస్ట్ అనిపిస్తుంది, వృధాగా అనిపిస్తుంది. మీరు అనేక రచనలు చేశారు కదా, మీరు ఆ రచనలు ఏమేంటి మేడం? మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయ అని కదా. మనస్సే, మైండ్ ఈజ్ ఇట్స్ ఓన్ ప్లేస్, ఇట్స్ మేక్ ఏ హెవెన్ ఆర్ హెల్, హెల్ ఆర్ హెవెన్. అంతా ఇక్కడే ఉంది. అంతా అక్కడే ఉంటుంది, ఇంకెక్కడ ఏమీ లేదు. అందువల్ల మనస్సుని సరైనటువంటి క్రమ పద్ధతిలో పెట్టుకోగలిగితే సంస్కారం అనేది అబ్బుతూ ఉంటుంది. శ్రమణకం నవల నా మొట్టమొదటి నవల. శ్రవణకం నేను అసలు మొట్టమొదటి ప్రారంభించింది ఎన్టీఆర్ బయోగ్రఫీ. ఫస్ట్ పార్ట్ పూర్తవుతుండగా ఆయన చనిపోయారు. అది అప్పుడు సీరియల్గా కూడా వచ్చింది. అది అయిపోయిన తర్వాత నవల రాశాను. నవల రాసి మహర్షి యోగి సెంటర్కి వెళ్ళిపోయి, మహర్షి సెంటర్ అక్కడికి హాలండ్ వెళ్ళాను నేను. 3 నెలలు అక్కడ పూర్తిగా ధ్యాన మార్గంలో సిద్ధి కూడా నేర్చుకున్నాను నేను అక్కడ. అట్లా ఉండి మనస్సుని బాగా ప్రశాంతం చేసుకుని శ్రవణకం అంటే బుద్ధుడికి సంబంధించిందా? అవును, బుద్ధుడికి సంబంధించిందే, కానీ అది ధమ్మపిటకంలో ఒక 3 లైన్లో 4 లైన్లో స్టోరీ. అది నిజం చెప్పాలండి. కానీ నేను ఎంఫిల్లో చేశాను కదా సౌందర్యనందం మీద. అందువల్ల ఆ కథ, హరోంకి రాజహంసలో ఉండే సుందరి పాత్ర, ఇవన్నీ మనసులో మిగిలిపోయి ఈ నవల ఆ విధంగా వచ్చింది రాయాలనుకొని. నేను సుందరి పాత్రను హైలైట్ చేస్తూ రాశాను. అలానే బుద్ధ పాత్రను ఏమి తగ్గించలేదు. బుద్ధ ధర్మాన్ని కూడా ఒకవైపు, కానీ స్త్రీ ధర్మం, అలాగే కుటుంబ ధర్మం అనేది కాపాడాలి. ప్రకృతి అది స్త్రీ పురుషులను సృష్టించింది, అందుకే కుటుంబ వ్యవస్థ అని ఆ విధంగా తీసుకుని నవలకి చాలా మంచి పేరు వచ్చిందండి. ఏవికే గారు మంచి రివ్యూ రాశారు. ఆ తర్వాత ఈ ఇండియా టుడేలో ఇంగ్లీషు, తెలుగు, తర్వాత టైమ్స్ ఆఫ్ ఇండియా, హిందూ, ఇంగ్లీష్ పేపర్లో తెలుగు నవలు తొందరగా రావు. ఇక తెలుగులో అయితే ఎన్నో వచ్చినాయండి, అన్ని పేపర్లో వచ్చినాయి. దాని మీద కొంగర జగ్గయ్య కూడా ఆ పుస్తకం చదివి చాలా అద్భుతంగా రాసి పంపించారు లెటర్ నాకు. మీరు రాసిన వాటిలో వైదేహి కూడా బాగా ప్రసిద్ధం కదా? చాలా అండి. వైదేహి సీరియల్గా రాశాను. దానికంటే ముందు ఆంధ్రభూమిలో శాస్త్రి గారు ఉన్నారు, ఎంవిఆర్ శాస్త్రి గారు. ఆయన చాలా ఎంకరేజ్ చేశారు, ఏమన్నా రాయమ్మా, రాయేసి పంపించండి అని. ఫస్ట్ నేను భజగోవిందం వ్యాఖ్య రాయటం ప్రారంభించాను. ఎందుకంటే నాకు శంకరాచార్యులు గురువు, దైవం అని ఆయనే, నాకు అంత ఇష్టం. అంటే మామూలు ప్రతి విజయవంతమైన పురుషుడి వెనక ఒక స్త్రీ ఉంటుంది అనేది ఇప్పుడు ఈ కాళిదాస్ విషయంలో కూడా ఉంది. ఎవ్రీ మ్యాన్ సక్సెస్ బిహైండ్ వన్ ఉమెన్. ఈ అభిజ్ఞ అనేది పెట్టారు కదా, పేరు పెట్టారు కదా ఆ నవలకి. మీరు మొదటి నుంచి కూడా ప్రారంభం నుంచి కాళిదాసు నాకు చాలా ఇష్టమన్నారు కదా. సో అభిజ్ఞాన శాకుంతలం యొక్క ప్రభావం ఆ పేరు పెట్టడం. నవవయ అంటే నూతన ప్రాయము, అదేవిధంగా శర్కర పయ, చక్కెరతో కూడిన మంచి పాలు, కాళిదాసు కవిత సంభవస్తు మమ జన్మ జన్మని అంటాడు. అందువల్ల ఇలాంటివి ప్రతి జన్మలో కూడా ఇవే కావాలన్నంతగా కవిత్వంలోకి వచ్చేసరికి కాళిదాసు నాకు ఇంకంతే, ఇంకెవరు అంతే. అభిజ్ఞ అంటే కాళిదాసు కథ అంతే. ఎందుకంటే ఆయన అభిజ్ఞాన శాకుంతలం రాశారు కదా నాటకము సంస్కృతంలో. ఈ అభిజ్ఞానం అంటే గుర్తు, అభిజ్ఞాన గుర్తే. అక్కడ దుష్యంతుడు ఆ ఉంగరం దొరికాకే శకుంతల గుర్తు వస్తుంది, అంతకుముందు కాదు పొమ్మంటాడు కదా ఆయన. ఎందుకంటే ఒక హీరో అయిన వాడు ఈ విధంగా మోసం చేసేవాడు హీరో ఎలా అవుతాడు అనేది ఆయన దృష్టి. కథానాయకుడు అనేవాడు ఉత్తమ లక్షణాలు కలిగి ఉండాలి తప్ప స్త్రీలను మోసం చేసేవాడు కాదు కదా అని. అందుకని ఆయన చిన్న సవరణ, భారతంలో ఒరిజినల్గా అయితే అతను తిరస్కరిస్తాడు, ఈ మునికన్య ఏంటి, నా భార్య ఏంటని. కానీ ఇక్కడ ఆయన చిన్న సవరణ, ఉంగరం పోగొట్టుకోవటం, ఆయనకి విస్మృతి రావటం అని అట్లా సవరించి రాస్తాడు ఆయన. అదే దాన్ని నేను కాళిదాసు ఒరిజినల్ జీవితాన్ని నేను తీసుకున్నాను. ఇప్పుడు ఈ కాళిదాసు ఈ కవుల యొక్క జీవితాలన్నీ కూడా కాంట్రవర్సీ, వాళ్ళ చారిత్రక ఘట్టాలు కానీ ఎక్కడ పుట్టారు, ఏ కాలంలో ఉన్నారు అనేది కూడా మనం చాలా బోల్డ్ అదే రాశాను. నా ఫస్ట్ ఇంట్రడక్షన్లో అదే రాశాను నేను.
కవులు కాలాలు ఆఖరి మొన్న 15వ శతాబ్దం అంటే 500 సంవత్సరాలు 600 అంతే కదా. అవును. ఆఖరి భట్టుమూర్తిని కూడా తీసుకెళ్ళి అష్టదిగ్గజాల్లో పెట్టారు. తెనాలి రామలింగయ్యని తీసుకెళ్ళి అష్టదిగ్గజాల్లో పెట్టారు. ఏం చెప్తాం అసలు? ఎందుకు భారతదేశ దురదృష్టం కదా ఇలా సొంత చరిత్రని కూనీ చేసుకోవటం అనేది. కల్పనా సాహిత్యానికి మనం ఇచ్చినంత ప్రాధాన్యత ఒరిజినల్ చరిత్రకి ఇవ్వలేదండి. అదే రాశాను నేను. ఎన్నో ఆయన చుట్టూ కన్యాకుమారి నుంచి, కన్యాకుమారి గారు కాశ్మీరం నుంచి శ్రీలంక దాకా ఉన్నాయి కాళిదాసు కథలు. ఆయన అక్కడ మావాడు అని. అలాగే క్రీస్తు పూర్వం 4వ శతాబ్దం నుంచి క్రీస్తు 9వ శతాబ్దం దాకా కాళిదాసు కాలం నడిచింది. ఈ కాలం అని. అందుకని నేనేమిటంటే సాహిత్యంలో సాహిత్య పోషకుడు భోజరాజు, సాహిత్యంలో కవికుల గురువు కాళిదాసు, వాళ్ళిద్దరిని కలిపితే బాగుంటుందని ఇద్దరిని కలిపాను నేను. ఇది కల్పనే అయినా చారిత్రక దృక్పథాన్ని అనుసరిస్తూనే రాస్తున్నానని చెప్పి రాశాను నేను. అది దాన్ని పుల్లెల శ్రీరామచంద్రుడు గారు కూడా బాగానే సమర్థించారు. కాళిదాసుని ఎలా తేల్చారు చివరికి మీరు? అదే ఆయన అభిజ్ఞ అనే పేరుకి మళ్ళీ అభిజ్ఞాన శాకుంతలం రాస్తారు ఆయన. ఈ నా పుస్తకంలో కూడా రాసిన తర్వాత అది నాటకంగా ప్రదర్శిస్తారు. లాస్ట్ సీన్ అదేనమాట. ఆ ప్రదర్శించినప్పుడు ఇన్నాళ్ళు కూడా పురుష వేషంలో ఉంటుంది ఆయన భార్య విద్యావతి. ఎందుకంటే ఈయన కవి అయిన తర్వాత భార్యను తిరస్కరించి వెళ్ళిపోతాడు. ఇంతటి జ్ఞానాన్ని నాకు ఇచ్చిన ఈమె తల్లే తప్ప నాకు భార్య ఎట్లా స్వీకరిస్తానని చెప్పి వెళ్ళిపోతాడు. అప్పుడు ఆమె ఇక పురుష వేషంలో భర్తను అనుసరిస్తుంది. ఎట్లాగే పార్వతీదేవి కుమార సంభవం రాస్తారు కదా ఆయన. రాసినప్పుడు సతీదేవిగా జన్మించి భర్తను అవమానిస్తే సహించలేక శరీరాన్ని దగ్ధం చేసుకొని మళ్ళీ హిమవంతుడు కూతురు కాబట్టి ఘోరమైన తపస్సు చేసి పార్వతిగా శివుణ్ణి చేపట్టినటువంటి ఈమెకి విద్యావతి కూడా ఒక స్ఫోరణ. విద్యావతిగా ఉండి పురుష వేషంలో ఉండి తర్వాత గిరిజాదేవిగా ప్రియురాలిగా పరిచయం అయ్యి కాళిదాసుకి మారు పేరుతో చివరికి ఆయన్ని ఒప్పించి మెప్పించి భార్యాభర్తలు ఇద్దరు కలుసుకోవటం అనేది ఫైనల్ వస్తుంది. అందువల్ల ఆ అభిజ్ఞ గుర్తు అనేదాన్ని ఇక్కడ సంకేతంగా తీసుకున్నాను అన్నమాట. మీకు ఇష్టమైన కవి కాళిదాసుకి ఒక రకమైన అక్షరపూర్వకమైన నీరాజనాన్ని సమర్పించినట్టుగానే భావించాలి కదా. నాకు ఇష్టమైన ఇటు రాజకీయ రంగంలో నాకు ఆయన ఇష్టం. నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు ఆయన చరిత్ర రాసి ఆనందపడ్డాను. సరే, నాకు ఇక దైవం కంటే ఎక్కువగా చిన్నప్పటి నుంచి బాల్యం నుంచి వీరాభిమానిగా పెరిగాను నేను ఎన్టీఆర్ గారికి. ఆయన మీద నేను పిహెచ్డి చేసి అది కూడా ఒక నివాళిగా నేను ఆయనకి అందించాను. తర్వాత ఆయన జీవిత చరిత్ర రాశాను 2 పార్ట్లుగా. ఇక అలాగే ఆధ్యాత్మిక రంగంలో ఆదిశంకరుడు, ఇక ఆయన గురించి కూడా నేను ఆయన భజగోవిందానికి వ్యాఖ్యానం రాశాను. అట్లా నాకు ఇష్టమైనవన్నీ కూడా నేను ఏది కూడా విడిచిపెట్టలేదు. అంటే మీకున్న అక్షర రూపంలో వాళ్ళు ఒక రకమైన. అలాగే సదాశివ బ్రహ్మేంద్ర స్వామి చాలా ఇష్టం ఆయన కీర్తనలన్నా కూడా. నహిరే నహి శంక కాచిత్ నహిరే నహి శంక భాజమక్షరం అద్వైతం అనంతం. ఆయన గురించి ఏమైనా రాశారా? ఈ వెలుగుదారుల్లో ఆయన చరిత్ర రాశాను. అదే ఆయన పర్సనాలిటీ వ్యక్తిత్వ వికాసమే కదా. అంతే కదా, రకంగా పర్సనాలిటీ డెవలప్మెంట్కి వెలుగు బాగా చాలా సవిస్తరమైన వివరణలు ఉంటాయి నా పుస్తకాల్లో. తర్వాత మీ సంస్కృతం తెలుగు మీరు 2 సాహిత్యాలు చదువుకున్నారు, 2 భాషలు చదువుకున్నారు కదా. మీకు తెలుగులో బాగా ఇష్టమైన కవులు ఎవరు? తెలుగులో అంటే ఫస్ట్ నన్నయ్య గారే వస్తారు మనకు మొట్టమొదటి భారతాంధ్రీకరణకర్త. దానికంటే కూడా ఇక పోతన గారి కవిత్వం చాలా ఇష్టం అండి. ఎంత పిచ్చో పోతన గారికి, ఎందుకంటే లలితంగా ఉంటుంది. ఇది ఆ కాలానికి సంబంధించి. ఆధునికంగా అంటే చాలామంది ఉన్నారు. కృష్ణశాస్త్రి గారు మహాపిచ్చి. బాహ్యబంధము వెడల్చి మ్రోగుచున్నది నీ గీత ముగ్ధరవము ఎగిరి ఒత్తునులే యుగ విగమ వేళ నిన్ను గోడి సౌఖ్యములు పొందు కొరకు. నాకు ఈ భావస్ఫోరకు నాకు కృష్ణశాస్త్రి గారంటే మహాపిచ్చండి. ఎందుకంటే నాది కూడా భావుకథ. అందువల్ల నాకు ఇక్కడ ఆధునిక సాహిత్యంలోకి వచ్చేసరికి కృష్ణశాస్త్రి గారి కవిత్వం బాగా ఇష్టం. అలాగే రాయప్రోలు సుబ్బారావు గారికి కూడా చాలా ఇష్టం. తర్వాత తరం కవులలో బాలగంగాధర తిలక్. తర్వాత మీరు మామూలుగా ఎక్కడైనా ఉపన్యాసాలు ఇచ్చినప్పుడు శ్రీనాథుడి యొక్క చాటువులను కూడా మీరు చెప్తుంటారు.
సో శ్రీనాథుడు మీకు మీ మీ అభిమాన కవి కదా? అయ్యో చాలా ఇక వాళ్ళ చెప్పాను కదా ఆ సాహిత్యానికి సంబంధించి అందరూ ఇష్టం నన్నయ్య బాగా. తిక్కనాథుడు. నన్నయ్య దగ్గర నుంచి శ్రీనాథుడు మహాకవి కదండి అసలు. నేను పద్య సాహిత్యం కూడా కొప్పరపు కవుల సాహిత్యం చదివానండి. తర్వాత చెళ్ళపిళ్ళ వారి తిరుపతి వెంకట కవుల పద్యాలు చదివాను నేను. వారు ఉన్నాయి కదా ఉద్యోగ పర్వాలు ఇవన్నీ కూడా చదివాను నేను. అన్నీ చదువుతాను నేను. అన్నీ అయితే గుర్తుపెట్టుకోలేను. పద్యాలు ఎందుకు అంత ఎక్కువ గుర్తుపెట్టుకోలేను. శ్లోకాలు ఎక్కువ. శ్లోకాలే బాగా బుర్రకు పట్టేస్తాయి నాకు. ఎన్టీఆర్కి తెలుగు భాషా సాహిత్యాలు చాలా ఇష్టము. ఆయన స్వయంగా విశ్వనాథ సత్యనారాయణ గారికి శిష్యుడు. ఆయన ద్వారానే ఆయన అంత భాషాభిమానాన్ని పెంచుకున్నాడు. ఆయన గర్వంగా చెప్పుకుంటారు. మీ ఇద్దరి మధ్య సాహిత్యపరమైన సంభాషణలు ఏమేమి వచ్చేవి ఎన్టీఆర్కి మీ మధ్య? ఎక్కువ సాహిత్యమేనండి. తెల్లవారుజామున 3 గంటలకు లేస్తే మేము మాట్లాడుకునేది అది. రాజకీయాలు అస్సలు మాట్లాడుకోము మేమిద్దరము. పూర్తిగా నన్నే చెప్పనిచ్చేవారు. గంటలు గంటలు వాగుతూనే ఉండేదాన్ని. పురాణాలు ఒకరోజు, కావ్యాలు ఒకరోజు, కవుల గురించి ఒకరోజు, ఆధునిక కవుల గురించి, తర్వాత ఇది మళ్ళా ఈ ఆధ్యాత్మిక దీని గురించి. అలాగే ఆధునిక కవుల్లో నాకు పాపయ్య శాస్త్రి గారంటే చాలా చాలా ఇష్టం అండి. కరుణశ్రీ గారంటే ఇవంతా నాకు. పోతన గారు లలితమైన పద్యాలు చూడండి, నడక చూడండి, లాలిత్యం ఉండే సుకుమార భావన. కృష్ణశాస్త్రి గారు, అలాగే కరుణశ్రీ గారు ఎంత ఇష్టం అంటే పుట్టబోయిడి బుల్లి బుజ్జాయి కోసమై పొదుగు గిన్నెకు పాలు పోసి పోసి తెల్లవారక ముందే మొగ్గలలోన జొరబడి వింత వింతల రంగు వేసి వేసి పూల కంచాలలో రోలంబములకు రేపటి భోజనము సిద్ధపరచి పరచి ఇలాకాశ వేదిపై చుక్కల ముగ్గులు చెక్కి చెక్కి ఎంత శ్రమనందుచుంటివో ఏమో స్వామి రమ్మో ఒక్క నిమేషము కన్ను మోయిదువు గాని తెరచేయుంచిది నా కుటీరమ్ము తలుపు. ఎంత అద్భుతమైన భావన అండి అసలు. ఆ భక్తి అనే తెలియని వాడు కూడా ఆ భక్తిలో పడిపోతాడు అనమాట. తేలికగా ఉన్నాయి కదా, చాలా హాయిగా, చాలా హాయి. కూర్చుండ మా ఇంట కుర్చీలు లేవు. ఎంత సరళమైన భాష. నా ప్రణయాంకమే సమర్పింపనుంటి పూజకై మా వీట పుష్పాలు లేవు ప్రేమ సుమాల ఏదో హృదయాంజలి సమర్పింపనుంటి పాద్యమ్ము నిడ నాకు పన్నీరు లేదు నా కన్నీటితో కాళ్ళు కడగనుంటి రమ్ము ఆత్మపీఠము పైకి నీ పాదాంకములమో మ్రోల కోటి కోటి స్వర్గాలు మొలిపించుకొనుచు తండ్రి. కళమ నీళ్ళు వస్తాయి ఆ సాహిత్యం చదువుతూ ఉంటే. ఎన్టీఆర్కి బాగా ఇష్టమైన కవులు ఎవరండి? ఆయనకి నారాయణ రెడ్డి గారు ఇష్టం కదా. పాత కవుల్లో విశ్వనాథ్ గారు ఎప్పుడు చెప్పేవారు. ఆయన గురువు కదా. శ్రీనాథుడు చాలా ఇష్టం కదా. శ్రీనాథుడు చాలా తీశారు కదా. శ్రీనాథుడు పోతన కూడా ఇష్టమే ఆయనకి. ఆ పద్యాలు కూడా చర్చించుకుని. పోతన గారి పద్యాలు అయితే నాకు పిచ్చేయండి అసలు. ముఖ్యంగా గజేంద్ర మోక్షం తీసుకుంటే ఎంత హాయిగా ఉంటాయండి. కలడు కలడందురు కలడో లేడు కలడందురు దీనులయ్యడ కలడందురు అన్ని దిశలను కలడందురు పరమయోగి గణముల పాలన కలడు కలడందురు కలడా లేడా. ప్రశ్న సమాధానం. అసలు ఎవ్వని చే జనించు జగము ఎవ్వని లోపల నుండి లేనము ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడు మూల కారణం ఎవడు అని ఆత్మభవుని ఈశ్వరుని శరణంబు వేడదు. అసలు అన్ని పద్యాలండి. ఒక వరుస భలే ఉంటుంది అది గజేంద్ర మోక్షం అనేది. అలా వైకుంఠపురంబులు నగరిలు వామూల సౌదంబు దాపల మందార వనాంతరామృత సరహ ప్రాంతేందు కాంతోపలోత్పల పర్యంక రమా వినోదియగు ఆపన్న ప్రసన్నుండ విహ్వల నాగేంద్రము పాహీ పాహీ అన కుయ్యాలించి సంరంభియ్యాయి. ఒక ప్రవాహం అది. ప్రవాహం ఎట్లా అటజని కాంచి భూమి సురుడు అంబర చుంబి శిరస్సరజ్జరి పటల ముహుర్ముహుర్లుట దభంగ తరంగ మృదంగ నిస్వన స్ఫుట నటనానుకూల పరిఫుల్ల కలాపి కలాపజాలమన్ కటక చరత్కరేణు సాలమున్ శీతశైలమున్ కరకంపిత సాలమున్ శీతశైలమున్. అట్లా అది ఒక మృదంగ నిస్వనమే. ఆయన అటజనిగాంచ భూమిసురుడు అంబర చుంబి శిరస్సరజ్జరి పటల ముహుర్ముహుర్లు. అసలు ఆ పద్య నడక కూడా చూసారా ఎలా ఉందో. తరంగ మృదంగ నిస్వనానుకూల. అక్కడ మృదంగ రావం మనకి వినిపిస్తూ అదృశ్యం. మనకి పోతన గారిలో కూడా అదేనండి. కవిత్వంలో ఒక దృశ్యం కనిపిస్తుంది. రాస్తున్నారా మేడం మీరు? ఇప్పుడు మీరు ఏం రాస్తున్నారు? ఇప్పుడు నేను ద్రౌపది మీద రాస్తున్నాను. ఇంకా పూర్తి అవ్వలేదు. నేను రాసేది వేరుగా ఉంటుంది. పూర్తి స్త్రీ పక్షపాతంగా ఉంటాయి. అంతే. ఇంకేమేమి రాయిపోతున్నారు? ద్రౌపది ఒకటేనా ఇంకేమైనా రాస్తున్నారా? ఇప్పటికైతే ఇంకా అనుకోలేదండి.
కానీ ఎప్పుడు ఈ కలం ఈ చెయ్యి ఆగదు కదా. ప్రస్తుతం ఆయన స్వయంగా రాసుకోవాల్సింది ఏదైనా. మన కంప్యూటర్లు ఇవన్నీ తెలియదు అసలు, చేతిరాతలే. చేతి రాతే. అందువలన ఒక్కోసారి మెడ నొప్పి వస్తూ ఉంటుంది బాగా నాకు. तर మీ ఆత్మకథ ఏమైనా రాస్తారా? రాసి పెట్టానండి, అయిపోయింది. ఎప్పుడు ప్రచురిస్తారు? ఏమో ఇంకా ప్రచురణకి ఇవ్వలేదు, ముద్రణ పోలేదు. అంటే మొత్తం రాయటం అయిపోయిందా? రాయటం అయ్యింది ఆల్మోస్ట్. ఇంకా కొన్ని ఉన్నాయి అనుభవాలు, జోడించాలి వాటిని. ఇప్పుడు మీరు ఈ ప్రస్తుతం తర్వాత 5 ఏళ్ల పాటు క్యాబినెట్ హోదాలో, మంత్రి హోదాలో మీరు చేశారు. సరే ఇప్పుడు విరమణగా ఉన్నారు. ఈ టైం మీరు ఏ విధంగా గడుపుతున్నారు? ఎలా చేస్తున్నారు మీరు? అప్పుడు పార్టీకి, నాకు పార్టీలో ప్రధాన కార్యదర్శి పోస్ట్ ఇచ్చారు జగన్ గారు. అందుకని అక్కడ వెళ్ళి ఒక వారం 10 రోజులు అక్కడ ఉండి వస్తున్నాను విజయవాడలో. మిగిలిన టైం నా మనవడితో సరిపోతుంటుంది. వాడి ముద్దు ముద్దు మాటలు, చిన్న వయసు, చక్కగా అతనితో. ఈ సాహిత్యపరంగా చదవటం కూడా జరుగుతుంది. అది అసలు ఎప్పుడు పడుకునేటప్పుడు కంపల్సరీ ఏదో పుస్తకం చదవాల్సిందే. ఇప్పుడు కూడా ప్రాచీన చరిత్ర అని ఓ పుస్తకం చదువుతున్నాను. చరిత్ర అంటే బాగా ఇష్టం, మొదటి నుంచి ఇష్టమే, ఇప్పుడు ఇంకా ఇష్టం. అసలు మన భారత చరిత్ర ఏంటి తెలుసుకోవాలి. దానికంటే ముందు నా అవనిజం నవల అదేనండి, సైంటిఫిక్ నావల్. నా అవనిజం అనేది, అది కూడా మంచి పేరు వచ్చింది, రిలీజ్ కాకుండానే పేరు వచ్చింది. అంటే మీకు సైన్స్ మీద ఉన్న ఇష్టం తీర్చుకున్నారు. ఇప్పుడు కూడా అంతే. ఎందుకంటే కల్పన కంటే కూడా ఒరిజినాలిటీ ఇష్టపడతాం కదా ఎప్పుడైనా, న్యాచురాలిటీ ఇష్టం కదండి. అలాగే అవనిజం నవల్లో కూడా అంతే. సూర్యుడు నుంచి భూమి ఎలా విడిపడింది, ఈ భూమి మొదట్లో ఎన్ని రకాలైన సంక్షోభాలు ఎదుర్కొంది, తర్వాత ఇప్పుడున్న స్థితికి ఎలా చేరింది, తర్వాత దాని మీద పుట్టుక, ఒక జీవి పుట్టుక ఎలా సాగింది, అందువల్ల దీనికి దేవుడికి ఏ సంబంధం లేదు, న్యాచురల్గా ఎలా సాగుతూ వచ్చింది ప్రకృతి, ఈ పంచభూతాలు ఏర్పడటం. ఇది ఆ నవల రాశానండి. అది ఇప్పుడు అట్లాంటిది అసలు ఒరిజినల్ చరిత్ర ఒకటి రాయాలనేది ఒకటి ఉంది, కానీ దానికి చాలా అవసరం పరిశోధన. మళ్ళీ ఇండియన్ హిస్టరీ చాలామంది రాశారు, మీరు కూడా రాయాలని ఉంది. వాటన్నిటికంటే కూడా ఇంకా రాయాలని ఉంది. కానీ ఇప్పుడు ఈ వయసులో నేను అవంతా సేకరించుకోగలను అనేది కూడా ఒక భయం ఉంది. సో మీ ఆనందాన్ని, ఆరోగ్యాన్ని ఈ పుస్తకాలు చదవటం, రాయటం, సాహిత్యం, ఇందులో నుంచే మీరు ఎక్కువ. అంతే, నేను ఆరోగ్యంగా ఉన్నానంటే మనసుకి ఏది పట్టించుకోనండి, మనసుని ప్రశాంతంగా ఉంచుకుంటా. అంటే అసలు పూర్తిగాని కాదు, అప్పుడప్పుడు ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి. నేను ఎదుర్కొన్న ఒడిదుడుకులు బహుశా ఏ స్త్రీకి జీవితంలో సంభవించలేదు. అయితే నా లైఫ్ స్టైల్ భిన్నంగా ఉంది కనుక దాన్ని పెద్దగా పట్టించుకోలే. అధికార వ్యామోహం ఉందనుకోండి, నిద్రపోలేము, అంతే కదా. ధన వ్యామోహం ఉన్నా అంతే. దానికోసం ఏవో తప్పులు చేస్తారు, ఏవో పాడు పనులు చేస్తూ ఉంటారు. అందువల్ల ఈ తృష్ణాన జీర్ణావయవమే జీర్ణాహ అని వ్యాస మహర్షి అనుకుంటే చెప్పారు దీన్ని. మీ తృష్ణ అంటే జ్ఞాన తృష్ణే. అంతే, నా తృష్ణల్లో జ్ఞాన తృష్ణ. అందువల్ల దానికి ఎవరు అడ్డు రారు, దానికి ఏదైనా స్పర్ధ లేదు. నా ప్రపంచంలో నేను ఎంత సాధించుకోగలను అంతవరకు హాయిగా ఉంటాను నేను. ఈ ప్రోగ్రాం పేరు మన మామ, ఈ శీర్షిక పేరు. మీ మనసులో మాటగా చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? ఒక్కటేనండి, ఎంత ఆశపడ్డా మనకి ఎంత అందుబాటులోకి వస్తుందో అంతే ఉంటుంది. అందువల్ల అత్యాశలు అనేది మంచిది కాదు. అత్యాశగా అధికార వ్యామోహం కానీ మాకురు ధనజన యవ్వన గర్వం హరతి నిమేషత్కాల సర్వం మాయామయమిది అఖిలం హిత్వ బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వ అంటారు మా గురువు గారు. తర్వాత మీ లైఫ్ లక్ష్యం ఏంటి మేడం? మీ జీవిత లక్ష్యంగా ఉందా? లక్ష్యం అంటూ నాకు ఒక్కటే పెట్టుకున్నా. అంటే ఎప్పుడు కూడా జీవితం పట్ల నాకు పెద్దగా కోరిక లేని దాన్ని కనుక లక్ష్యం అంటూ తెలియదు. ఎప్పుడు చదువు అదే ఉండేదాన్ని. తర్వాత మా ఆయనకి జరిగిన అవమానం, అన్యాయాలు చూశాక అక్కడి నుంచి నాకు ఒక లక్ష్యం ఏర్పడింది. ఆయనకు జరిగింది అన్యాయం, అది నేను నిరూపణ చెయ్యాలి. నేను బ్రతికున్నంత వరకు దాని మీద పోరాడుతూనే ఉంటాను. అది అధికారం కోసం కాదు, మరొక దానికోసం కాదు. ఆయనకి అన్యాయం చేశారు, ఆయన వెన్నుపోటు పొడిచారు, అడ్డదారిలో లాక్కున్నారు. ఇది ప్రజలందరికీ చేరవేయాలి. ఆయన సందేశం ఇది, నాది కూడా కాదు. ఆయన లాస్ట్లో ఏ మెసేజ్ ఇచ్చారో ఆ మెసేజ్ నేను ప్రజలకు అందించడం కోసమే నేనున్నాను. అదొక్కటే ఈరోజు నా ముందున్న లక్ష్యం తప్ప దానికోసమే ఎంత పెద్దవాళ్ళైనా నేను ఎదిరించే బ్రతుకుతున్నా. నా వెనక ఎవరున్నారు అంత చెప్పుకోవాలంటే. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.